जय बोलो गणेश महाराज की जय। नमस्कार। यात्रलो ना पात्र मी अशोक कुमार కొత్తపల్లి। అయితే ఇది నేను 31 సారి అయ్యప్ప మాల ధరించినాను। 27 సార్లు శబరిమల స్వామి ఇచ్చాడు, ఒకసారి జంగారెడ్డి స్వామి ఇచ్చాడు, ఒకసారి ద్వారపుడిలో పిలిచాడు స్వామి। ఈ 30వ సారి ఇప్పుడు ఎక్కడ పిలుస్తున్నా స్వామికి ఇష్టం, ఆయన ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్తాను। అయితే ఫస్ట్ మాలేసుకొని సికింద్రాబాద్ స్టేషన్ వినాయకుని టెంపుల్ని దర్శనం చేసుకున్నాను। ఫస్ట్ ఏది చేస్తాం వినాయకునితోటే శుద్ధి చేస్తాం। ఇప్పుడు బ్రహ్మాండమైన దర్శనాలు యాత్ర రూపకంగా రేజింతల్ వినాయకుని టెంపుల్కి వెళ్తాను। సిద్ధి వినాయక స్వామి జైరాబాద్ అది చెప్తాను। స్వామి శర్మ ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాము, ఎందుకంటే పని ఉండి దాని నుంచి వెళ్ళాము। అయితే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, చెన్నై నుంచి తిరువన్నమలై పోదామని ప్లాన్। తిరువన్నమలై అంటే అది మన పంచభూత లింగాలలో ఒకటి అనమాట। పంచభూతుల అగ్నిలింగం అది, అరుణాచలం కూడా అంటారు దాన్ని, రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది అక్కడ, కాబట్టి ఆడి పోదాం ప్లాన్ అనమాట। అయితే పొద్దుపోతే చూద్దాం అనుకున్నా, పొద్దుపోలే మేము పిడుగురాళ్ళ దగ్గర 15 కిలోమీటర్స్ దూరం నుంచి ఉన్నది। అది ఏంటంటే ముత్తికొండ గుహలు, చాలా పురాతనమైన గుహలు అన్నమాట। అయితే అక్కడ పోతాం, నడవండి చూద్దాం। జై బోలో గణేష్ మహారాజ్ की జై। నమస్కారం। యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి। అయితే ఇప్పుడు మనము ఎట్టకేలకు గుత్తికొండ గుహలకు వచ్చినాం। అంటే యాక్చువల్లీ ప్లాన్ ఏముంది, చెన్నై పోవాలి, చెన్నై నుంచి తిరువన్నమలై పోదామని ప్లాన్ ఉంది। తిరువన్నమలై అంటే అది పంచభూత లింగాలు ఒక లింగం అనమాట। అయితే పూతు దారిలో గుత్తికొండకు వచ్చాం అనమాట। గుత్తికొండ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట। ఇది చాలా పురాతనమైన గుహ। ఇక్కడ చీకటి మల్లన్న అనే స్వామి వెలిసి ఉన్నాడు, శివుడు। తర్వాత దీనికి ఒక స్టోరీ కూడా ఉంది। అప్పుడు ముచ్చుకుందుడు అనే మా మహర్షి ఉండే, అతను దేవతలతోటి దేవతలకు హెల్ప్ చేసిండు, యుద్ధం చేసిండు। రాక్షసు అనుకో నాకు వరం గుడి ఉండి ఏమంటే, నేను లేచి వెళ్తే నువ్వు చూస్తాను వాళ్ళు భస్మైపోవాలి, నన్ను లేపితే అయితే చూస్తే భస్మైపోవాలి అంటే। కృష్ణుడు ద్వాపరంలో ఏంటో కృష్ణుడు ఇంకా కాలయవనుడు ఉంటాడు, వాడు చాలా అట్ట దుర్మార్గుడు, కృష్ణుడి మీద పగ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది అనమాట। అయితే కృష్ణుడికి తెలుసు ఆ వాడు కృష్ణుడి చేతిలో రావాడు, కాబట్టి అతన్ని అట్లా చేసి ఈ గుహలకు తీసుకొస్తాడు। ఈ గుహలకు తీసుకొచ్చే ముందు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ దుప్పటి తీసుకొని కృష్ణుడి దుప్పటి ఆ ముచ్చుకొని మీద చెప్తాడు, దాచుకుంటే ఈ కాలయవనుడు ఏమనుకుంటాడు, కృష్ణుడు అట్లా యాక్టింగ్ చేసుకోలేదు అది అని చెప్పి చేసి బాగా రిప్పని లేపుతాడు। లేపగానే ముచ్చుకున్న మహర్షి ఇట్లా చూసి లేవగానే భస్మైపోతాడు, అట్లా అతన్ని చంపేస్తాడు అనమాట। అదే గుహ, ఇది చాలా ఇంపార్టెంట్ గుహ, ఎంతో ఇంపార్టెంట్ గుహ। అయితే ఇందులో ఎన్నో గుహలు ఉన్నాయి, ఒక గుహ అహోబిలానికి పోతుంది, ఒక గుహ శ్రీశైలం పోతుంది, ఒక గుహ రకరకాలు పోతాయి, అట్లున్నాయి ఎన్నో గుహ। అన్ని గుహలకు మనం పోలేము, ఒక 8 గుహలు పోవచ్చు అంట, కానీ ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి మనకి ఏం దర్శనం అయితే చూద్దాం, నడవండి పోదాం లోపల। గుత్తికొండ బిలం, గుత్తికొండ గుహలు కూడా అంటారు, గుత్తికొండ బిలం కూడా అంటారు అన్నమాట। జై శ్రీరామ్। జై బోలో గణేష్ మహారాజ్ की జై। జై బోలో గణేష్ మహారాజ్ की జై। ఇక చూడండి మనం బిలంలోకి దిగుతున్నాము, గుత్తికొండ బిలము।
స్వామి మాల వేసిన అయ్యప్ప మాల వేసిన తర్వాత ఇరు సంధ్యలో స్నానం ఉంటుంది. అనుకోకుండా ఇక్కడ నాకు స్నానానికి కూడా వసతి ఉన్నది. ఇక్కడ ఎన్నో కోనేరులు ఉన్నాయన్నమాట. అందులో ఇదొక కోనేరు. అయితే ఇప్పుడు మనకు చీకటి మళ్ళీ దర్శనమైంది కదా, ఇప్పుడు పోయి స్నానం చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకుందాము. ఇదే ఈ గుహలు చూడండి, గుహలు ఎలా ఉన్నాయో చూడండి. గుహ ఇరు సంధ్య, రెండవ సంధ్య, సాయంత్రం సంధ్యా స్నానము గుత్తికొండ గుహలో అవుతుందన్నమాట. ఆ భగవంతుడు అలా కర్ణించాను నన్ను. చూడండి, ఇక్కడ ఇటువంటి కొలను ఎన్నో కొలను ఉన్నాయన్నమాట. ఎన్నో కోనేరులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు మనకి దగ్గర ఉంది లైట్ అరేంజ్మెంట్ చేసిన కోనేరులో మేము స్నానం చేస్తున్నాము. మాకు సాయంత్రం స్నానం అయిపోయింది అయ్యప్పది. కాబట్టి ఇప్పుడు స్వామి దగ్గర పోయి చీకటి మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ పూజ చేసుకుంటాము. అయితే ఇప్పుడు స్టోరీ చెప్పాను కదా ముచ్చుకుంది. తర్వాత బ్రహ్మనాయుడు కూడా, ఆయన బ్రహ్మనాయుడు తెలుసు కదా మీకు, పలనాడు బ్రహ్మనాయుడు. అయితే ఆయన లాస్ట్గా యుద్ధాలన్నీ చేసిన లాస్ట్కి వచ్చి ఇక్కడనే తపస్సు చేసి ఇక్కడనే అంతర్ధానం అయిపోయిందని అంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్దాం. నడవండి. కంటి చూపుతో కాలవ్యూని భస్మం చేసిన ముచ్చుకుంద మహాముని. అంటే ఇదంతా శ్రీకృష్ణుని సంకల్పంతో జరిగిందనమాట. కాబట్టి ముచ్చుకుంద మహామునిని కూడా దర్శించుకోండి. 1000 సంవత్సరాలు దేవతల కొరకు యుద్ధం చేసిన మహాముని. నమ పార్వతీపతి హరమదేవ్ శంభు శంకర బంబం. जय बोलो गणेश महाराज की जय. నమస్కారం. యాత్రలో మా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇప్పుడు మనము గుత్తికొండ నుంచి నైట్లో నెల్లూరు వచ్చి ఇక్కడ స్టే చేసాం అన్నమాట. చెన్నై పోతాం కదా తెలుసు కదా, కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఈడ గుళ్ళు చూద్దామని ప్లాన్ చేసాము. అయితే ఫస్ట్ ఈ అమ్మవారి టెంపుల్ ఉంది, ఈ నెల్లూరుకి గ్రామదేవత అన్నమాట. చాలా
కళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. తల్లిని దర్శించుకొని ఇక్కడ నుంచి నరసింహకొండకు పోదాం. ఆ నరసింహస్వామి వెళ్ళి అది చూసుకుంటాం. నడవండి. పురాతనం అయినటువంటి స్వర్ణాల చెరువు అనే చెరువు పక్కన ఈ చెరువు కట్ట మీద ఉంది. ఈ ఊరి గ్రామదేవత నెల్లూరు టౌన్ పడమట. తూర్పు పొలిమేరలో ఈ పడమటలో ఉన్నట్టు లెక్క చెరువు ఈ పక్కన ఇచ్చారు. దక్షిణ వైపు తూర్పు ఫేసు మంత్రాలు కట్టుడంతా ఈ ఆర్కా డిపార్ట్మెంట్ టెంపుల్ వాళ్ళ హ్యాండ్లో ఉంది. తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ అయింది. దీనికి అన్ని మంచి విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. మొదటి కాదు మేము డెవలప్ చేయించున్నాము 50 ఏళ్ళు అప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉండేది. చిన్న గుడి కరెంట్ లేకుండా. ఇప్పుడు మనము నెల్లూరు నుంచి నరసింహస్వామి కొండకు వస్తున్నాము. నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇది నెల్లూరు నుంచి 16 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. కొండపైన ఉంటుంది, స్వామివారు కొండపైన ఉంటాడు. చాలా బాగుంటుంది. వచ్చేసామండి, నరసింహస్వామి కొండకు వచ్చేసాము. జబల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మేము ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి కొండకు వచ్చినాము. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ చాలా పురాతనమైన టెంపుల్. అయితే ఇది నెల్లూరు నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. నెల్లూరు హైదరాబాద్ నుంచి 450 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మనము సాయంత్రం లోపల ఎక్కేట్టుందో చూద్దాం. ఇవాళ రెస్ట్రిక్షన్ ఉంటే మొబైల్ చెప్పలేము, లేదంటే ట్రై చేద్దాం. మేము డ్రైవర్ బెస్ట్ నడవాలి.
ఇది పెన్నా నదికి పెన్నా నది ఒడ్డుకి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు వెలిసి ఉన్నారు. మన లోపల కిలోమీటర్ పోతే జొన్నవాడ కామాక్షమ్మ వారు ఉన్నారు. లాస్ట్ టైం మీకు శ్రీశైలం ప్రదక్షిణలో చూపించాను కాబట్టి ఈసారి ఇటే వెళ్ళిపోతున్నాము. జయ గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము నెల్లూరుకే వచ్చాము. నెల్లూరు నుంచి మళ్ళీ చెన్నై పోతున్నాము. అయితే పోయే పోవాలి సుళ్ళూరుపేట చెంగలమ్మ తల్లి అని అమ్మవారు చాలా పెద్ద టెంపుల్, చాలా పురాతన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అండ్ 100 కిలోమీటర్ వరకు ఉంటుంది అది. కాబట్టి మనము ఇప్పుడు సూళ్ళూరుపేట చెంగాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది అమ్మవారు. అబ్బా మనసు శాంతి అయిపోయింది. కానీ లోపల అలౌడ్ లేకుండా ఇక్కడ ముందుకు మోస్తుంటున్నాను. అయితే ఇది హైవేకు పక్కకే ఉంది. ఇక్కడ నుంచి మేము చెన్నై వెళ్దాము. చెన్నై చూద్దాం. ఒకవేళ ఏమైనా టైం ఉంటే చూద్దాం, లేదంటే దాని నుంచి భగవంతుడు ఎక్కడ ఇష్టపడి అక్కడ వెళ్దాము. జై ఓం శ్రీ స్వామి శరణం.